ప్రేక్షకులకి నమస్కారం, గోపురానికి స్వాగతం. చైత్ర శుద్ధ విధియ విశేషం ఏమిటి? ఈ చైత్ర శుద్ధ విధియ రోజు బాలేంద్రుణ్ణి పూజించాలని, దీనికి నేత్ర ద్వితీయ అనేటువంటి పేరుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుని పూజించాలని, అరుంధతి వ్రతం చేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఏమిటంటే ఈ రోజు బాలేంద్రుణ్ణి పూజించాలి. బాలేంద్రుడు అంటే నెలబాలుడైనటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శివుడికి ఆభరణంగా ఉంటాడు. అందుకని శివ పార్వతుల్ని ఈ రోజు పూజించడం వల్ల దీనికి ఇంకొకటి ఏమిటంటే నేత్ర ద్వితీయ అనేటువంటి పేరు కూడా ఉంది. చంద్రదోషాలన్నీ పోవడమే కాకుండా నేత్ర వ్యాధులన్నీ కూడా శమింపబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదే కాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అరుంధతి వ్రతం చెయ్యాలిట. అంటే చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని తదియ వరకు 3 రోజులు కూడా అరుంధతి వ్రతం చెయ్యాలి అంటారు. ఇది చేయడానికి కారణం ఒక కథను కూడా చెప్తారు. బాల వితంతువుగా మారిందని చెప్పేసి ఏడుస్తూ కూర్చుందిట. ఎవరో వైధవ్యం పోవడం కోసం అని చెప్పేసి ఈ అరుంధతి వ్రతం చేయమనంటే, ఇప్పుడు నేను ఈ వ్రతాన్ని చేయలేను ఎలాగో అని చెప్పేసి శివుణ్ణి గురించి ప్రార్థించి జపం చేసుకుందిట. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, ఎందుకు ఈ అమ్మాయికి ఇలాంటి అవస్థ వచ్చింది, పెళ్ళవగానే వైధవ్యం ఎందుకు వచ్చింది అని అడిగితే పరమేశ్వరుడు చెప్పాట, పూర్వజన్మలో ఈవిడ స్త్రీ కాదు, పురుషుడు. పెళ్ళైన తర్వాత కట్టుకున్నటువంటి భార్యను వదిలేసి పరదేశానికి ఎగిన తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకుని ఈ కట్టుకున్నటువంటి భార్యను నిర్లక్ష్యం చేసిన దానికి పాప ఫలితంగా ఈ జన్మలో స్త్రీ రూపం ఎత్తి, స్త్రీ జన్మ ఎత్తి వైధవ్యాన్ని అనుభవిస్తోంది ఈవిడ. అందుకని జనులంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా కూడా కట్టుకున్న భార్యని నిర్లక్ష్యం చేసి మరొక స్త్రీతో పోయినా, లేదా స్త్రీలు ఇలాంటి పని చేసినా కూడా మహాఘోర నరకం వస్తుంది. కాబట్టి అలాంటి పాపాలు రాకుండా, అలాంటి పనులు చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి అరుంధతి వ్రతాన్ని చేయాలని చెప్పేసి శివుడు పార్వతికి చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది. అందుకని ముఖ్యంగా ఈ రోజు అరుంధతి వ్రతాన్ని చేయడం, శివపార్వతుల్ని పూజించడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఈ పూజలో కూడా ప్రత్యేకంగా దవన పత్రితో పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రంలో చెప్పబడింది. రామాయణంలోని బాలకాండ విశేషాలు ఏమిటి? శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాముడి కథ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనం బాలకాండ చెప్పుకుందాం. బాలకాండ ఏమిటంటే, శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతో కాలం దశరథుడికి సంతానం కలగలేదు. ఋషులందరినీ సంప్రదించిన తర్వాత ఆయన పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆ హోమకుండం నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఈ దశరథ మహారాజుకి ఒక పాయస పాత్రని ఇస్తాడు. ఆ పాయసాన్ని తీసుకెళ్లి సగభాగాన్ని పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకి, దానిలో సగభాగాన్ని సుమిత్రకి, దానిలో మిగిలిన సగభాగాన్ని కైకకి ఇచ్చి ఆ మిగిలిన చివరి భాగాన్ని మళ్లీ సుమిత్రకి ఇస్తాడు. సంవత్సరం తిరగకుండానే 4 కుమారులు కలుగుతారు. పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆ తర్వాత పుష్యమి నక్షత్రంలో భరతుడు కైకకు జన్మించాడు. సుమిత్రకి ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు కూడా జన్మించారు. వాళ్ళు 4 అల్లారుముద్దుగా పెరుగుతూ ఉన్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణంగా చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా లక్ష్మణుడు రాముణ్ణి వదిలేవాడు కాదు. అలా వాళ్ళ విద్యాభ్యాసము, ముద్దు ముచ్చరలు వైభవంగా, సంతోషంగా బాగా రాజభవనంలో బాగా జరిగాయి. ఆ తర్వాత విద్యాభ్యాసం చేశారు. యుక్త వయస్సుకు వచ్చిన సమయంలో ఒకసారి విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి రామలక్ష్మణులను తనతో పంపించమని అడుగుతాడు. అది కూడా ఏమిటంటే, ఋషులందరికీ యజ్ఞం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ తాటకి బాధ ఎక్కువగా ఉంది కాబట్టి తాటకిని వధించి ఋషులను రక్షించడం కోసం అని చెప్పేసి శ్రీరామచంద్రుణ్ణి తనతో పంపించమని విశ్వామిత్రుడు అడుగుతాడు. అప్పుడు దశరథుడు కంపించిపోతాడు. ఏమిటి పసిబాలుడు, ఈయనని నీతో ఎట్లా పంపించను అంటే, శ్రీరామచంద్రుడు కారణ జన్ముడు, నా దగ్గర ఉన్నటువంటి మహామంత్రాలన్నీ కూడా శ్రీరామచంద్రుడికి ఉపదేశించదలిచాను. ఆయన మామూలు వ్యక్తి కాదు, అతన్ని నాతో పంపించాలి. ఎంతో మంది రాక్షస సంహారం చేయవలసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి విశ్వామిత్రుడు అడుగుతాడు.
అప్పుడు చేసేది లేక దశరథుడు రామలక్ష్మణుల్ని విశ్వామిత్రునితో పాటు పంపిస్తాడు. విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు వెళ్ళిన తర్వాత రాముడికి బల అతిబల అనేటువంటి విద్యల్ని మహామంత్రాల్ని ఉపదేశిస్తాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత యాగరక్షణ చేసి తాటకిని వధిస్తాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు తనతో పాటు జనక మహారాజు దగ్గరికి ఆయన చేసేటువంటి యజ్ఞానికి ఈ రామలక్ష్మణుని తీసుకొని వెడతారు. దారిలో గంగా నది దగ్గర గంగావతరణం ఎలా జరిగింది, సగరుడు ఎవరు అనేటువంటి కథలన్నీ కూడా రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గంగావతరణం జరిగిన తర్వాత కుమార సంభవం గురించి కూడా చెప్తాడు. కుమార సంభవం అంటే కుమారుడు ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి జననం ఏ విధంగా జరిగింది అనేటువంటి కథల్ని కూడా ఇక్కడ రామచంద్రుడికి విశ్వామిత్రుడు చెప్తాడు. దారిలో వాళ్ళు గౌతమ మహర్షి ఆశ్రమానికి వెడతారు. అక్కడ అదృశ్య రూపంలో బూడిద కుప్పలో ఉన్నటువంటి అహల్య శ్రీరామచంద్రుడు ఆ కుటీరంలో అడుగు పెట్టగానే శాప విమోచనమై అహల్య నిజరూపాన్ని సంతరించుకోవడం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు వెంట తీసుకుని జనక మహారాజు దగ్గరికి పెడతాడు. జనక మహారాజు విశ్వామిత్రుడిని చూసి ఉచిత మర్యాదలన్నీ చేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి శివధనుస్సు గురించి చెప్తాడు. ఎంతో మంది రాజకుమారులు నా కూతురైనటువంటి సీతను పెళ్లి చేసుకోవాలని ఆశతో వచ్చారు. కానీ వాళ్ళందరికీ నేను ఒక నియమాన్ని పెట్టాను. సీత వీర్యశుల్క. వీర్యశుల్క అంటే ఎవరు తన పరాక్రమాన్ని శివధనుస్సును ఎక్కుపెట్టి చూపిస్తారో వాళ్ళకి మాత్రమే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని నియమాన్ని పెట్టాను. కానీ ఏ రాజకుమారుడు కూడా శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. అందుకని నేను నా కూతుర్ని ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడికి జనక మహారాజు చెప్తాడు. నాతో వచ్చినటువంటి ఈ బాలులు ఎవరో కాదు, సాక్షాత్తు దశరథుడి పుత్రుడు రామలక్ష్మణుడు. వీళ్ళిద్దరూ కూడా ఎంతో పరాక్రమవంతులు కాబట్టి వీళ్ళు కూడా ఆ శివధనుస్సును ఎక్కుపెట్టేటువంటి అవకాశాన్ని కల్పించమని చెప్పేసి విశ్వామిత్రుడు జనకుణ్ణి కోరుతాడు. అప్పుడు జనక మహారాజు లోపల నుంచి శివధనుస్సును తెప్పిస్తాడు. రామచంద్రుడు ఆ శివధనుస్సును ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టేసరికి అది పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోతుందన్నమాట. అప్పుడు రాముడి పరాక్రమానికి జనక మహారాజు ఎంతో మెచ్చుకుని సంతోషించి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథుడికి కబురు చేస్తాడనమాట. శ్రీరాముడు శివధనుర్భంగం చేశాడు, జనక మహారాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, తక్షణమే కదిలిరమ్మని కబురు చేస్తాడు. ఆ తర్వాత దశరథుడు పరివారంతో తర్వాత వాళ్ళ వంశ పురోహితుడైనటువంటి వశిష్ఠుడితో కలిసి ఇక్కడ మిథిలా నగరానికి వేంచేస్తాడు. ఆ తర్వాత తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడి కూతుళ్ళని లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి ఆ తర్వాత భరతుడికి కూడా ఇచ్చి సీతను శ్రీరామచంద్రుడికి ఇచ్చి వైభవోపేతంగా వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత రాజకుమారులు నలుగురు కూడా వాళ్ళ వాళ్ళ భార్యలతో అయోధ్యకెగుతారు. ఇక్కడితో మనకి ఈ బాలకాండ ముగుస్తుంది. బాలకాండలోని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏమిటి? మనకి బాలకాండలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా వైజ్ఞానికమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తాయి. మనం రోజు మిగతా విషయాలు ఎన్ని అపోహల్లో ఉన్నామో కూడా ఇక్కడ మరికొన్ని విషయాలు కనిపిస్తాయి. ఏమిటి అంటే మనకి గంగావతరణం తర్వాత కుమార సంభవం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కుమార సంభవం ఏ విధంగా జరిగింది? శివపార్వతుల వీర్యం ఎప్పుడైతే కలిసినటువంటి వీర్యం ఎప్పుడైతే భూపతనం చెందిందో ఆ తర్వాత దాన్ని అగ్ని దహించటము, గంగా నదిలో ప్రవేశించపెట్టడం, ఆ తర్వాత రెల్లుగడ్డిలో కుమారస్వామి తన రూపాన్ని సంతరించుకోవడం మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి? తల్లి గర్భంలో కాకుండా ఎవరైనా శిశువు జన్మించాలి అంటే ఏ విధమైనటువంటి ప్రక్రియ జరగాలి అనేటువంటి వైజ్ఞానిక అంశాలు మనకి కనిపిస్తాయి. అంటే తల్లి గర్భంలో ఉండేటువంటి వేడి ఏ విధంగా ఉంటుందో అగ్ని దాన్ని దహించటం వల్ల మనకి తెలుస్తుంది. ఆ తర్వాత తల్లి గర్భంలో ఉండేటువంటి పిండం చుట్టూ కూడా నీరు ఉంటుంది. ఒక నీటి స్రావంలో అంటే ఉమ్మనీరు అంటారు, ఆ నీటిలో పిండం తేలాడుతూ ఉంటుందన్నమాట. అలాంటిదే ఇక్కడ గంగ గర్భంలో ఇక్కడ ఈ పిండం ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం. ఆ తర్వాత మాయలో ఉండటం, ఇక్కడ రెల్లుగడ్డిలో సుబ్రహ్మణ్య స్వామి పెరిగాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విషయాలు మనకి వైజ్ఞానికమైనటువంటి ఎన్నో అంశాలు, ఎన్నో సంకేతాలు మనకి కనిపిస్తాయి. ఆ విషయం పక్కన పెడితే మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే
మంత్రశాస్త్రం ఎంత గొప్పది అనేటువంటి విషయం మనకి బాలకాండలో తెలుస్తుంది. అదేమిటి అంటే పుత్రకామేష్టి యాగాన్ని చేసి దానిలోని వచ్చినటువంటి పాయసాన్ని స్వీకరించి ఈ 4 పుత్రులని కన్నాడు దశరథ రాముడు. పుత్రకామేష్టి యాగంలో లభించినటువంటి పాయసం ద్వారా శ్రీరామచంద్రుడు, ఆ తర్వాత లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించారు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మనకి కనిపించేది మంత్రశక్తి. అదేమిటంటే పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత రామ లక్ష్మణులు జన్మించడం అనేటువంటిది కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుడు బల అతిబల అనేటువంటి విద్యల్ని ఉపదేశించడం కూడా మనకి తెలుస్తోంది. దాని వలనే ఆ విద్యను నేర్చుకున్న తర్వాతనే ఇక్కడ తాటకి వధ ఆయన చేయగలిగాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అంటే మంత్రశక్తి ఎంత గొప్పది అనేటువంటి విషయం మనకి రామాయణంలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి అణుబాంబులు, మనం చేసేటువంటి ఎన్నో అణుశక్తితో చేసేటువంటి ఎన్నో విషయాలు అక్కడ అలాంటివి లేకుండానే మంత్రశక్తితో కేవలం మంత్రాన్ని చదివి ధ్యానించి ఆ అధిదేవతను ధ్యానించి మాత్రమే వాళ్ళు బాణాల్ని సంధించేవాళ్ళు. అలా చేయటం వల్ల విజయం వచ్చేది, ఎలాంటి దాన్నైనా కూడా వాళ్ళు గెలిచేవాళ్ళు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. రామాయణంలో ఎన్నో చోట్ల మనకి ఈ మంత్రశక్తి ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా అంటూ ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అని. చింతకాయలే కాదు, ఎలాంటి చింతలైనా రాలుతాయి, ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చు అనేటువంటి విషయం మనకి రామాయణంలో తెలుస్తుంది. అదే కాకుండా మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, అందరూ సాధారణంగా అనుకునేటువంటి విషయం ఏమిటంటే అహల్య రాయిగా మారింది అనేటువంటి విషయం. కానీ మనకి వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారినట్టు కనిపించదు. గౌతముని శాపం వల్ల అదృశ్య రూపంలో ఒక బూడిద కుప్పలో ఆవిడ అదృశ్య రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు గౌతమ మహర్షి వాటికలో ఆశ్రమంలో అడుగు పెడతాడో అప్పుడు ఆవిడ నిజ రూపాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి విషయం మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రాయిగా మారలేదు అహల్య అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.